అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు, పక్షులు కలిసిమెలిసి జీవిస్తూ ఉంటాయి. అలాగా ఒక పెద్ద మర్రి చెట్టు కింద ముగ్గురు స్నేహితులు కలిసిమెలిసి నివసిస్తూ ఉండేవాళ్ళు. ఒకటి తిత్తిరిపిట్ట, రెండవది కోతి, మూడవది ఏనుగు. వాళ్ళు ప్రతిరోజు చెట్టు కింద కూర్చుని ముచ్చట్లు చెప్పడం, నవ్వుకోవడం, అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాల మీద వాదించుకోవడం చేస్తూ ఉంటారు. ఆ ముగ్గురు తెలివైన వాళ్లే. అందుకే ఎవరి వారి మాటే సరైందని తలుచుకుంటూ చిన్న విషయాలు కూడా పెద్ద విషయంలా చేసుకుని వాటి మీద వాదనలు పెట్టుకుంటూ ఉంటారు. ఓ రోజు తిత్తిరిపిట్ట ఇలా అంది, ఇలా వాదించుకుంటూ కాలం వృధా చేసుకోవడం ఏమిటి? మనలో ఎవరికి ఎక్కువ అనుభవం ఉందో ఆయన మాటే వింటే సరిపోతుంది కదా అని. ఏనుగు తల ఊపింది. కోతి ఆలోచనలో పడిపోయింది. కోతి ఆలోచించుకొని, ఎవరికైతే ఎక్కువ వయసు ఉంటుందో వారే పెద్దవాళ్ళు, వాళ్ళకి ఎక్కువ అనుభవం ఉంటుంది, వాళ్ళ మాట మనం వినాలి అంది. దానికి అందరూ ఒప్పుకున్నారు. కానీ అసలైన సమస్య అక్కడే ఉంది. మనలో ఎవరు పెద్దవాళ్ళు అని ఆలోచించారు. అప్పుడు ఏనుగు తన పెద్ద కాలు బలంగా నేలపై పెట్టి గర్వంగా అంది, నేను చిన్నప్పుడు ఈ చెట్టు నా వీపు గోక్కుంటూ ఉండేవాణ్ణి. అంత చిన్నగా ఉండేది ఈ చెట్టు. అప్పటి నుంచి నాకు తెలుసు అంది. కోతి నవ్వుతూ, నేనైతే దీనికొచ్చిన కొత్త చిగుళ్ళు నవ్వులుతూ ఉండి వాటి రుచి చూస్తూ ఉండేవాణ్ణి. అంత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఆ కొత్త ఆకులు రావడం కూడా నేను చూశాను అన్నాడు. వెంటనే తిత్తిరిపెట్టి మెల్లగా నవ్వి అంది, మీ ఇద్దరికీ గుర్తుంది కదా, కానీ మీ ఇద్దరికి తెలియని రహస్యం ఒకటి ఉంది. ఈ చెట్టు మొలకేయడానికి ముందు నేను వేసిన గింజ ఇది. ఓ చిన్న బీజాన్ని నేనెప్పుడో వదిలాను. అది మొలకెత్తి చెట్టయింది. నేను ఈ చెట్టు మొలక దగ్గరే కూర్చుని పాటలు పాడుకుంటూ ఉండేవాణ్ణి అందే. ఏనుగు, కోతి, తిత్తిరిపిట్ట వైపు ఆశ్చర్యంగా చూశారు. అంటే నువ్వు చెట్టు పెరిగినప్పటి నుంచి చూస్తున్నావా? అయితే నువ్వే మనలో పెద్దదానివి అన్నాడు. ఆ రోజు నుంచి వాళ్ళు ముందుగా తిత్తిరిపిట్ట మాట వింటూ ఆ తర్వాతే ఇతరులు మాట్లాడేలా చూసుకున్నారు. వివాదాలు తగ్గిపోయాయి. హాస్యం, ప్రేమ పెరిగిపోయాయి. నీతి ఏంటంటే వయసుతో పాటు అనుభవాన్ని గౌరవించాలి. తెలివి మాట కంటే చూసిన అనుభవం ఎక్కువ. చిన్నదైన పెట్ట పెద్దవాళ్లకు మార్గం చూపింది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి.